జనవరి మంత్ మొత్తం మార్కెట్‌లో ఫాల్‌ని చూసాం. బడ్జెట్ న్యూస్ కూడా సరిగ్గా రాలేదు. ఎస్టీటీ పెంచడంతో మార్కెట్ నెగెటివ్‌గా తీసుకొని ఆ ఫాల్ ఇంకా కంటిన్యూ అయింది. కానీ ట్యూస్‌డే రోజు అంటే మండే నైట్ రోజు ఒక సడెన్ సర్ప్రైజ్ వచ్చింది. అదే ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్. ట్రేడ్ డీల్ కోసం చాలా రోజులుగా చాలామంది ఇన్వెస్టర్లు వెయిట్ చేస్తూ ఉన్నారు. ట్యూస్‌డే మార్నింగ్ 5% ఆల్మోస్ట్ గ్యాప్ అప్ అయింది. మరి ఇంత పెద్ద గ్యాప్ సస్టైన్ అవుతుందా? లేదంటే మార్కెట్ కింద పడడానికి ప్రయత్నిస్తుందా? దీనికి తోడు ఫ్రైడే రోజు జరిగిన ఆర్బీఐ మీటింగ్‌లో రేట్ కట్ కూడా జరగలేదు. మార్కెట్ ఏం ప్లాన్ చేస్తుందో మనం డీకోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం. హాయ్, నా పేరు శ్రీకర్. ఇక వీడియో మొదలు పెడదామా? మార్కెట్‌లో ఇంత పెద్ద గ్యాప్ వచ్చాక ట్రేడర్స్ కన్‌ఫ్యూజ్ అయ్యారు. ఫాల్ తర్వాత సైడ్‌వేస్ సస్టైన్ అవ్వడానికి ప్రయత్నించింది. నిఫ్టీ చార్ట్‌ని వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే లాస్ట్ వీక్ హైకి పైన క్లోజ్ అయ్యాం కాబట్టి ఇప్పుడు మనం పాజిటివ్‌గా ఉన్నామని చెప్పొచ్చు. ఇంకా గ్యాప్ అప్ అయిన తర్వాత కూడా ఈ రెసిస్టెన్స్ దగ్గర నుంచి మళ్ళా ఫాల్ అయ్యి ఈ సపోర్ట్ దగ్గరే ఆగింది. సో, మనం గీసుకున్న లెవెల్స్ కరెక్ట్ వర్క్ అవుతున్నాయని ఇది మళ్ళీ ప్రూవ్ చేసింది. ఇన్ కేస్ ఈ 25,400 దగ్గర ఉన్న ఈ సపోర్ట్ బ్రేక్ అయితే గ్యాప్ ఫిల్లింగ్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఉన్న సపోర్ట్స్ 25,300 దగ్గర, 25,200 దగ్గర. యాజ్ ఆఫ్ నో టెక్నికల్స్ అయితే బుల్లిష్ గానే ఉన్నాయి. కానీ ఎఫ్ఐఎస్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ ర్యాలీలో వాళ్ళు నిజంగానే బై చేశారా? లేదంటే షార్ట్ చేశారా? ఈ వీక్ నుంచి నేను ఫ్యూచర్స్ ఇంకా ఆప్షన్స్ 2 ఓఐ అనాలిసిస్ డేటా సెపరేట్ కాకుండా కలిపి చేయబోతున్నాను. ఆప్షన్ చైన్‌లో ఓఐ డేటా చూస్తే సైడ్‌వేస్‌గా ఉంది. ఏటీఎం దగ్గర కొంచెం బేరిష్‌నెస్ కూడా కనపడుతుంది. మ్యాక్స్ బుల్లిష్ స్ట్రెంత్ 25,500 దగ్గర ఉంది. వీళ్ళ ఎస్ఎల్స్ హిట్ అవుతే మార్కెట్ గ్యాప్ ఫిల్లింగ్‌కి కంటిన్యూ అవుతుంది. ఇంకా లాస్ట్ వీక్ యొక్క ఫ్యూచర్స్ డేటాని ఈ ఫ్యూచర్స్ డేటాతో కంపేర్ చేస్తే షార్ట్ పర్సెంటేజ్ 87.9 నుంచి 81.68కి తగ్గింది. ఇది మార్కెట్‌కి చాలా మంచిది. సడన్‌గా గ్యాప్ అప్ అవ్వడం వల్ల వీళ్ళ ఎస్ఎల్స్ హిట్ అయ్యి ఈ షార్ట్ కవరింగ్ జరిగిందే గానీ మార్కెట్ పెరగాలనే ఉద్దేశంతో పెద్దగా పెరగలేదు. ఓన్లీ 30-43 జస్ట్ కొన్ని కాంట్రాక్ట్స్ మాత్రమే యాడ్ అయ్యాయి కంపేర్ టు షార్ట్స్. ముందు వీడియోస్‌లో చెప్పిందే మళ్ళీ చెప్తున్నా, ఇది గుర్తుపెట్టుకోండి. లాంగ్ సైడ్ మినిమం 30%కి పైగా రానిదే బుల్లిష్ అవుతుంది మార్కెట్ అని మనం ఎక్స్‌పెక్టేషనే పెట్టుకోకూడదు. 50% దాటిందంటే మార్కెట్ కన్ఫామ్‌గా బుల్లిష్ అయ్యే ఉంటుంది. అది యాక్చువల్ బుల్లిష్ స్ట్రెంత్ అని మనం నమ్మొచ్చు. ఈ వీక్ యొక్క క్యాష్ మార్కెట్ డేటా మిక్స్డ్‌గా ఉంది. ట్రేడ్ డీల్ రోజు ఇంకా ఆర్బీఐ రెపో రేట్ రోజు ఎఫ్ఐస్ పాజిటివ్‌గా ఉన్నారు. కానీ మిగిలిన రోజులంతా కంటిన్యూస్ సెల్లింగే చేశారు. మన రూల్ గుర్తుందిగా? యాక్చువల్ పాజిటివ్ మొమెంటం రావాలంటే కంటిన్యూస్‌గా 3 డేస్ గట్టిగా ఎఫ్ఐస్ బయింగ్ చేయాలి. ఓవరాల్‌గా మార్కెట్ పైకి పెరిగినా కానీ ఐటీ సెక్టర్ ఘోరంగా పడిపోయింది. స్పెషల్లీ ఐటీ స్టాక్స్ పడడానికి ఆంథ్రోపిక్ వల్ల వచ్చిన భయం ఏంటి? ఈ వీక్ యొక్క టాప్ పర్ఫార్మింగ్ సెక్టర్స్‌లో రియాలిటీ సెక్టర్, ఎనర్జీ సెక్టర్ ఉంది. ఇదే రియాలిటీ సెక్టర్ గురించి మనం 2 వీక్స్ బ్యాక్ ఒక వీడియో కూడా చేసాం స్పెషల్ సెగ్మెంట్‌లో, మీరు చెక్ చేయండి. ఐటీ సెక్టర్ ఈ వీక్ వర్స్ట్ పర్ఫార్మింగ్‌లో ఉంది. ఆంథ్రోపిక్ వాళ్ళు రిలీజ్ చేసిన కొత్త ప్లగిన్స్ వల్ల మన ఇండియన్ సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ కంపెనీస్‌కి బిజినెస్ పోతుందన్న టెన్షన్ మొదలైంది. ఈ వీక్ యొక్క స్పెషల్ సెగ్మెంట్ మనం ఈ ఐటీ సెక్టర్ ఆంథ్రోపిక్ గురించి మాట్లాడుకుందాం. మన ఇండియన్ ఐటీ కంపెనీస్ మోస్ట్లీ మ్యాన్ పవర్ని బేస్ చేసుకొని పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు లాంచ్ అయిన ఈ కొత్త ఏజెంటిక్ ఏఐ మ్యాన్ పవర్ని రీప్లేస్ చేయగలదు. ఇండియన్ కంపెనీస్ ఎక్కువ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇండియన్ ఐటీ సెక్టర్ మొత్తం నెగిటివ్గా క్లోజ్ అయింది. పర్సనల్గా ఇది షార్ట్ టర్మ్ ప్రాబ్లమే అనిపిస్తుంది. లాంగ్ టర్మ్లో ఈ ఏఐని ఐటీ కంపెనీస్ అన్ని అడాప్ట్ చేసుకుంటాయి, గ్రో అవుతాయని అనుకుంటున్నాను. ఐటీ జాబ్స్ పరంగా ఎంప్లాయీస్కి ఇబ్బంది ఉండొచ్చు, మెయిన్గా లో ఎండ్ జాబ్స్ చేసే వాళ్ళకి. అనాలిసిస్ నచ్చిందా? అయితే నెక్స్ట్ వీక్ ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం. బాయ్.